ఇక అయోధ్యలో భవ్య శ్రీ రామమందిర ప్రారంభోత్సవ వేళ ఆలయాల్లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతున్నారు. ఊరువాడ అయోధ్య నుంచి వచ్చిన అక్షింతల వితరణ కార్యక్రమం భక్తి ప్రతలతో నడుమ సాగుతుంది. ఈ నేపథ్యంలో శ్రీరంగం మన్నూరు గుడి పీఠాధిపతి శ్రీ శాండాలంకార రామానుజాచార్య స్వామి జిల్లా కేంద్రంలో పర్యటించారు. స్థానిక శాంతినగర్లో కోదండ రామాలయంలో భక్తులకు అక్షింతలు, కాషాయ ధ్వజాలను అందజేశారు. భక్తులు స్వామి ఆశీస్సులను స్వీకరించారు. హిందువుల ఏళ్ల నాటికలైన అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా శ్రీ రామానుజాచార్య స్వామి సూచించారు. ఇంటింటికి అందిస్తున్న కాషాయ ధ్వజాలను ఇండ్లపై ఎగరవేసి వేడుకలను జరుపుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఈ పవిత్ర కృతులతో భాగస్వాములు కావాలని తెలిపారు. అదేమంటే అయోధ్య రామ మందిర పునర్నిర్మాణ ప్రతిష్టానోత్సవం ఈ నెల 22వ తారీఖు ఏమి భూమి పూజ జరుగుతుంది. అప్పుడు ఇంటికి ఒక కావిలో రామాలయం విత్ రామ ఉండే ఒక జెండాలు మనమందరం ఇంటింటికి మనము వేస్తాము. ఆ జెండాలను కూడా మనం ఇక్కడి నుంచే వినియోగం స్టార్ట్ చేస్తాం. ఇదిని మన మాది గారు మళ్ళీ అందరూ వాడు ఇంటింటికి మనం ఇప్పుడు ఎలా రామాలయం అయోధ్య పట్టాలు ఇంటింటికి అక్షతలతో వచ్చిందో అదే రకంగా మీకు జెండాలు ఇంటింటికి వస్తుంది. లేదా మీరే కొనండి, మీరే అందరూ ఇంటింటికి మనము స్వాభిమానం ప్రశ్న ఇది. అందుకు మన స్వాభిమానంతో మనము గౌరవంతో మనము ఇంటింటి ముందు ఒక రామాలయం ఇది ఆ సమయంలో మనము జెండాలు పెంచుతాం, ఇంటి ముందు వేస్తాం. అదే రకంగా 17వ తారీఖు నుంచి హోమ